ప్రైజ్ అలాట్. ఈ దినం దేవుని వాక్యమునకు మీకు అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు దేవుని వాక్యాన్ని మనం చూద్దాం. నిర్గమకాండము 3వ అధ్యాయము 4వ వచనం నుండి 10వ వచనం వరకు మండుచున్న పొద గురించి వ్రాయబడి ఉంది. దేవుని పర్వతమైనటువంటి హోరేబు అనే పర్వతంలో ఆ మండుచున్న పొద ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ పొద నడిమిన అగ్ని జ్వాలలో యెహోవా మోషేకు ప్రత్యక్షమైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పొద మండుచున్నది కానీ ఆ పొద కాలిపోలేదు అనేటటువంటి విషయాన్ని మనం అనేక విషయాలు తెలుసుకొని బలపడి దేవునికి మహిమకరమైన జీవితాన్ని జీవిద్దాం. చూడండి, మొట్టమొదటి విషయం మనం చూసినట్లయితే హోషేయ గ్రంథము 12వ అధ్యాయము 4వ వచనం నుండి 5వ వచనం వరకు ఈ విధంగా వ్రాయబడి ఉంది. విడిపించుమని వారు ఇశ్రాయేలు ప్రజలు కన్నీళ్లు విడుచుచు దేవునికి ప్రాధేయపడ్డారు. ఆ ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాలు వారు ఏమని ప్రాధేయపడ్డారంటే, మాకు విడిపించు, ఈ ఐగుప్తు అనే ఇనుప కొలుము నుండి మాకు విడిపించు అని కన్నీళ్లు విడుచుచు వారు ప్రాధేయపడ్డారు. వారు మూలిగి ఉన్నారని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని సహోదరులారా, దేవుని వాక్యంలో కీర్తనల గ్రంథం 66వ అధ్యాయం 22వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. మనుషులు మా మీదికి ఎక్కి ఊరేగుచున్నారు అని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉంది. ఈ వచనం ఎందుకు వ్రాయబడిందంటే, ఇశ్రాయేలు ప్రజల మీద నెత్తికెక్కి వాళ్ళందరూ ఊరేగుతున్నారు. ఐగుప్తు ప్రజలు బహు శ్రమల పాలు చేస్తూ ఉన్నారు. విడుదల లేదు, కఠినమైన సేవ చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ ఐగుప్తు అనేది ఇనుప కొలిమి అని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉంది. ఈ ఐగుప్తు అనేది ఏంటి? ఒక ఇనుప కొలిమి. శ్రమలకు, బాధలకు, నిందకు, కఠినత్వానికి ఒక బంధింపబడిన స్థితికి ఈ ఇనుప కొలిమి అని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉంది. దేవుడు కూడా ముందే అబ్రహాంతో సెలవిచ్చి ఉన్నాడు, నీ సంతానం తమది కాని దేశంలో వారికి దాసులవుతారు అని దేవుని వాక్యం. దేవుడు నిబంధన చేసే ముందు జరగబోయే దానిని, భవిష్యత్తును ముందుగానే దేవుడు చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నీ సంతానం దాసులవుతారు, వారికి దాసులవుతారు, వేరే దేశస్తులకు దాసులవుతారు. కాబట్టి ఎందుకు దాసులు అవ్వాలి, ఎందుకు శ్రమలకు అప్పగించబడాలి అంటే, శ్రమలలో నుండే ఒక గొప్ప కార్యము జరగబోతూ ఉంది. ఇనుప కొలిమిలో, శ్రమలలో ఒక అనుభవాన్ని నేర్పించాలనుకుంటున్నాడు, ఒక గొప్ప పాఠాన్ని నేర్పించాలనుకుంటున్నాడు. అది దేవుని చిత్తం. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరుగుతాయని దేవుడు ముందుగానే తెలియజేసి ఉన్నాడు అబ్రహాంతో. అయితే పొదలో ఏముంది? ఈ మండుచున్న పొద ఎవరిని గురించి మాట్లాడుతుందంటే, ఇశ్రాయేలు ప్రజలు విడిపించమని కన్నీళ్లు విడిచుచు ప్రాధేయపడ్డారు. కాబట్టి ఆయన ఆ ప్రార్థన విని విడిపించడానికి ఈ మండుచున్న పొదలోనికి వచ్చి దేవుడు మాట్లాడుతున్నట్లుగా, ఇశ్రాయేలు ప్రజలను విడిపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. రెండవ విషయాన్ని కనుక మనం చూసినట్లయితే, ఈ విడిపించే దేవుని యొక్క గుణ లక్షణాలు, స్వభావం ఏంటంటే, ఎవరినైనా కష్టాల్లో, బాధల్లో ఉంటే, ఎవరైనా మరణిస్తూ ఉంటే, ఒక రోగంతో బాధపడుతూ ఉంటే, బంధింపబడి స్థితిలో ఉంటే, పడిపోయిన స్థితిలో ఉంటే, వారిని విడిపించే వారికి, విడుదల పొందుకునే వారికి కాదు. విడుదల పొందిన వారు ప్రార్థన చేయాలి, విడుదల పొందిన వారు కన్నీటి ప్రార్థన చేయాలి, అడగాలి సహాయం చేయమని. రెండవది, విడిపించే వారికి ఏ స్వభావం ఉండాలంటే, దయ, కనికరం అనే స్వభావం ఉండాలి. దేవునికంట, ఆ మండుచున్న పొదలో ఉన్న వానికంట దయ ఉందని ద్వితీయోపదేశకాండం. ఆ పొదలో ఏముందంటే దయ. ఆ పొదలో ఉన్న వానికి ఏముందంటే దయ. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 16వ వచనంలో వ్రాయబడి ఉంది. ఆ పొదలో ఉన్న వానికి దయ ఉంది అని వ్రాయబడి ఉంది. కాబట్టి ఆయన చూచి ఊరుకునేవాడు కాదు. ఎన్నో రోజులుగా వారిని చూచి ఉన్నాడు, ప్రార్థన అంతా విని ఉన్నాడు. మీ పరిస్థితిని కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు. మీ ప్రార్థన అంతా దేవుడు విని ఉన్నాడు. మిమ్మల్ని విడిపించడానికి దేవుడు మీ ఇంటికి, మీ దగ్గరికి రాబోతూ ఉన్నాడు. మీకు కార్యం చేయడానికి దేవుడు రాబోతూ ఉన్నాడు. ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా దేవుడు దయగలవాడు కాబట్టి
దేవుడు ప్రేమ కనికరం విడిపించే దేవునికి ఆ ప్రేమ కనికరం గల దేవుడు కాబట్టి వారు బంధింపబడి స్థితి ఉండట దేవునికి ఇష్టం లేదు. నీవు కూడా ఈ పరిస్థితిలో ఉండట దేవునికి ఇష్టం లేదు. దేవుడు ప్రేమ గలవాడు కాబట్టి దేవుడు కనికరం గలవాడు కాబట్టి నిన్ను విడిపించుటకు దేవుడు నీ వద్దకు వచ్చి ఉన్నాడు. అప్పుల నుండి, పాపము నుండి, అసమాధానం నుండి, అంతేకాకుండా తుఫానుల నుండి, భయంకరమైన పరిస్థితుల నుండి, సాతాను దాడి నుండి నిన్ను విడిపించడానికి దేవుడు నీ వద్దకు రాబోతూ ఉన్నాడు. అయితే ఈ పొద మండుచున్నది కానీ కాలిపోలేదు, అట్లాగే దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 27వ వచనంలో అక్కడ అగ్నిగుండం మండుచున్నది కానీ ఆ రాజు సిద్ధపరిచినటువంటి అగ్నిగుండం మండుచున్నది కానీ దానియేలు కాలిపోలేదు. కారణం ఏంటంటే ఈ పొదలో ఉన్న దేవుడే, రక్షించే దేవుడే. షడ్రకు, మేషక్కు, అబేద్నెగోలు పడ్డ అగ్నిగుండంలో దేవుడు ఉన్నాడు. పొదలో దేవుడు ఉన్నాడు, పొద కాలిపోలేదు. అగ్నిగుండంలో దానియేలు ఉన్నాడు కానీ కాలిపోలేదు. ఎందుకంటే ఈ అగ్నిగుండానికి దానియేలుకు మధ్యలో దేవుడు ఉన్నాడు. దేవుని కాపదల ఉంది. దేవుడు కూడా నీ శోధనకు నీకు మధ్యగా రాబోతూ ఉన్నాడు. ఆ మరణగండమును తప్పించడానికి, ఆ మరణానికి నీకు మధ్యలో రాబోతూ ఉన్నాడు. ఆ పాపానికి నీకు మధ్యలో రాబోతూ ఉన్నాడు. నువ్వు విడుదల పొందలేకపోతూ ఉన్నావు. ఒక త్రాగుడు అనే అగ్నిలో కాలిపోతున్నావేమో, ఒక కోపం అనే మంటల్లో కాలిపోతున్నావేమో, అవమానం అనే అగ్నిలో రగిలిపోతున్నావేమో. కాలిపోయి నశించిపోకుండా దేవుడు నీ మధ్యలోనికి రాబోతూ ఉన్నాడు. డిప్రెషన్తో అగ్నిగుండంలో కాలిపోతున్నావేమో, నేను కాల్చివేస్తుందేమో, ఆ గుండంలో పడిపోయావేమో, శ్రమలు అనే గుండంలో పడిపోయావేమో, నిందలు అవమానాలనే గుండంలో పడిపోయావేమో. నీకు అగ్నిగుండానికి మధ్యలో దేవుడు వచ్చి నిన్ను రక్షించబోతూ ఉన్నాడు. షడ్రకు, మేషకు, అబేద్నెగోలను రక్షించినట్లుగా దేవుడు నిన్ను రక్షించబోతూ ఉన్నాడు. అంతేకాకుండా ఈ పొదలో ఉన్న దేవుడు ఆ ప్రాంతంలో ఎందుకు వచ్చాడంటే ఆ ఇశ్రాయేలు ప్రజలు దాసత్వంలో, శ్రమలో, బంధింపబడిన స్థితిలో మనశ్శాంతి లేకుండా బ్రతికారు. కానీ అదే విధంగా క్రొత్త నిబంధనలో కూడా అపోస్తలులకు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం 10వ వచనం 8 నుండి, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం నుండి 10వ వచనం వరకు మేము బహు శ్రమలలో కాలిపోయాం. అంతేకాకుండా అత్యధికమైన భారం, ఇశ్రాయేలు ప్రజలకు ఏ భారం చేత అణిచివేశారో దేవుని సేవ చేసే, దేవుని బిడ్డలుగా జీవించే మాకు మీద కూడా అలా ఐగుప్తు ప్రజలు అణిచివేసినట్లు కొంతమంది ప్రజలు వ్యతిరేకమై అణిచివేశారు. కొంతమంది ప్రజలు బహు శ్రమల పాలు చేశారు. దేవుని నమ్ముకున్నందుకు, దేవుని సేవ చేస్తున్నందుకు మరణము నుండి తప్పించబడ్డాం మేము అని ఐగుప్తు అనుభవం నుండి దేవుడు విడుదల ఇచ్చి ఉన్నాడని పౌలు సాక్ష్యం చెప్తున్నారు. ఎక్కడ అత్యధికమైన భారం మా మీద ఉంది, మరణం నుండి తప్పించబడ్డాం అని చెప్తున్నారు. మీరు కూడా మరణము నుండి, దేవుడు పాపము నుండి మిమ్మల్ని తప్పించబోతూ ఉన్నాడు. మీరు ఎటువంటి పరిస్థితుల్లో శ్రమలో ఉన్న దేవుడు విడుదల ఇవ్వబోతూ ఉన్నాడు. పౌలుకు విడుదల, శ్రమ ఉండదు అని నేను చెప్పట్లేదు, కానీ శ్రమను విడిపించే దేవుడు మీ వద్దకు రాబోతూ ఉన్నాడు. మరణగండాలు, కష్టాలు ఉండవు. ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా, కుటుంబ సమస్యలైనా, పిల్లల మాట వినకపోయినా, భార్య భర్తల మధ్య అయినా, అన్న తమ్ముల మధ్య అయినా, స్నేహితుల మధ్య అయినా, ఎక్కడైనా ఏ రీతిగా శ్రమ ఉన్నా, మోసపోయినా, నీకు దేవుడు విడిపించటకు నీకు తోడుగా ఉన్నాడు, విడుదల ఇవ్వబోతూ ఉన్నాడు. అయితే దేవుని వాక్యంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది, అతనిని నలగొట్టుట యెహోవాకు ఇష్టమాయెను. ఎందుకు ఈ శ్రమల అనుభవం గుండా నడిపిస్తాడు? ఈ శ్రమలు ఏం నేర్పిస్తాయి? ఈ శ్రమల్లో మనం దేవుని వైపు చూస్తాం. ఈ శోధనలు ఎందుకు? ఈ శోధనలన్నీ కూడా మనం సువర్ణంగా మార్చబడడానికి, శోధింపబడిన మీదట మనం సువర్ణంగా మార్చబడతాం. శ్రమలలో కూడా మనం పరీక్షింపబడతాం, మన విశ్వాసం పరీక్షింపబడతాం. దేవుణ్ణి నమ్ముకున్నందుకు అనేక శోధనలు మీకు వస్తున్నాయా? శ్రమలు వస్తున్నాయా?
ధైర్యంగా ఉండండి, సంతోషంగా ఉండండి. దేవుని నమ్మిన వాళ్ళకు శ్రమలు వస్తాయి, నమ్మకపోయినా వస్తాయి. దేవుని నమ్ముకున్నందుకు శ్రమలు వస్తాయి, కానీ శ్రమలలో కూడా నిలబడే వ్యక్తులుగా మనం ఉండాలి. శ్రమలలో కూడా మనము దేవునిని విడిచిపెట్టకుండా హత్తుకొని కష్టాలను కూడా పడడానికి ఇష్టపడాలి. కష్టాలు లేని, శ్రమలు లేని వ్యక్తి ఈ లోకంలో ఉండరు. అన్నిటినీ దేవుడు దాటుకుంటూ నడిపిస్తాడు. మనందరినీ రక్షించడానికి, మనందరికీ పరలోక రాజ్యం తీసుకుని వెళ్ళడానికి పాపము అనే ఐగుప్తు నుండి సాతాను అనే ఫరో నుండి విడుదల ఇచ్చి, ఫరో సాతానుకు సాదృశ్యంగా ఉన్నాడు, ఐగుప్తు పాపానికి సాదృశ్యంగా ఉంది. మనలను ఐగుప్తు నుండి రక్షించి, పాపం నుండి రక్షించి పరలోక రాజ్యం తీసుకుని వెళ్ళి నిత్య జీవం ఇవ్వడానికి, పరిశుద్ధులుగా చేయడానికి యేసుక్రీస్తు నలుగగొట్టబడ్డాడు. నీకు విడుదల ఇవ్వడానికి, ఇశ్రాయేలు ప్రజలకు విడుదల ఇవ్వడానికి మోషేను దేవుడు పంపించి దేవుడు దిగి వచ్చినట్లుగా పాపము నుండి విడుదల ఇవ్వడానికి దేవుడు నలుగగొట్టబడ్డాడు. దాసత్వము నుండి విడుదల ఇవ్వడానికి దేవుడు నలుగగొట్టబడ్డాడు. దేవుడు ఇచ్చే విడుదల సంపూర్ణమైనది, శాశ్వతమైనదిగా ఉన్నది. ఆయన రక్తం కార్చాడు, చనిపోయాడు, తిరిగి లేచాడు. కాబట్టి నీ కొరకు యేసు ప్రభు నలుగగొట్టబడ్డాడు, శ్రమలు పడ్డాడు, నిందలు భరించాడు, అవమానాలు భరించాడు. కాబట్టి ఆ యేసు ప్రభు గొప్ప దేవుడు. ఆయన నలుగగొట్టబడి నీకు జీవము, రక్షణ, అభిషేకం, సంతోషం ఇచ్చాడు. కాబట్టి మండుచున్న పొద ఇప్పుడు ఎవరంటే నువ్వే. దేవుడు ఆ మండుచున్న అగ్ని ఎవరంటే దేవుడే. ఆ పొద ఎవరంటే నువ్వే. ఆ మండుచున్న పొద ద్వారా దేవుడు నీ ద్వారా ఇతరులతో మాట్లాడబోతూ ఉన్నాడు. ఇప్పుడు అనేక అనుభవాల గుండా శ్రమల్లో నడిచిన నువ్వు, ఐగుప్తు అనుభవం నుండి విడుదల పొందిన నీవు అనేకులకు దేవునిని గురించి నువ్వు సాక్ష్యం చెప్పబోతూ ఉన్నావు, పరిచయం చేయబోతూ ఉన్నావు. మోషేకు దేవుడు అనుగ్రహించినట్లుగా నువ్వు దేవుని వాక్యాన్ని అనుగ్రహించబోతూ ఉన్నావు. దేవుని వాక్యాన్ని అనుగ్రహించబోతున్నావు, నడిపించబోతూ ఉన్నావు నీ కుటుంబాన్ని. ఇన్ని అనుభవాల ద్వారా ఐగుప్తు నుండి విడుదల పొందిన తర్వాత నువ్వు విడుదల పొందుకున్నావు కాబట్టి నీ కుటుంబాన్ని నువ్వు నడిపించబోతూ ఉన్నావు, నీ గ్రామాన్ని నువ్వు నడిపించబోతావు, నశించుచున్న వారిని ఓదార్చబోతూ ఉన్నావు, గాయాలు కట్టబోతూ ఉన్నావు, కృంగి ఉన్న వారిని నువ్వు బలపరచబోతూ ఉన్నావు. నిన్ను ఒక పొదగా దేవుడు చేసుకొని ఉన్నాడు. నీ ద్వారా ఇతరులతో దేవుడు మాట్లాడబోతూ ఉన్నాడు. నీలో ఉండి దేవుడు ఇతరులకు గైడ్ చేయబోతూ ఉన్నాడు. నువ్వు ఒక పొదగా ఉన్నావు, ఒక మండుచున్న పొదగా ఉన్నావు. ఆ మండుచున్న పొదలో ఎవరున్నారంటే దేవుడు. ఆ దేవుడు ఒకటి చూచే దేవుడు. ఇతరుల బాధలు ఇప్పుడు నువ్వు చూడబోతూ ఉన్నావు, ఇతరుల భవిష్యత్తు ఇప్పుడు చూడబోతూ ఉన్నావు. ఇతరుల కష్టాలు చూసి చలించి వారిని కనాను వైపుగా, పరమ కనాను వైపుగా నువ్వు నడిపించబోతూ ఉన్నావు. దేవుడు నీ ద్వారా నడిపించబోతూ ఉన్నాడు. పొదలో దేవుడు ఉన్నట్లుగా నీలో దేవుడు ఉన్నాడు. ఈ కార్యాలు జరగబోతూ ఉన్నాయి. స్వస్థత దేవుడు నీ ద్వారా ఇతరులకు ఇవ్వబోతూ ఉన్నాడు. నీ ద్వారా ఇతరులను దేవుడు ఆశీర్వదించబోతూ ఉన్నాడు. దేవుని మార్గాన్ని నువ్వు ఇతరులకు బోధించబోతూ ఉన్నావు. దేవుని మార్గంలోకి వచ్చినప్పుడు వారు ఆశీర్వదించబడబోతూ ఉన్నారు. మరణ పడకలో ఉన్నవారు సైతము నువ్వు పొద కాబట్టి, నీలో దేవుడు ఉన్నాడు కాబట్టి దేవుని గూర్చి, విశ్వాసాన్ని గూర్చి చెప్పినప్పుడు వారు నమ్మి ఆ మరణము నుండి, రోగాల నుండి తప్పించబడబోతూ ఉన్నారు. ఐగుప్తు అనుభవంలో ఉన్న ప్రజలందరూ కూడా పరమ కానానులోనికి నడిపించబడబోతున్నారు. నీ ద్వారా దేవుడు చేయబోతూ ఉన్నాడు. ఈ అంత్య దినాల్లో ఆ మోషే నువ్వే, నీ కుటుంబానికి మోషే నువ్వే, నీ సంఘానికి మోషే నువ్వే, నీ గ్రామానికి మోషే నువ్వే. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీవు అర్హుడవు మోషే, అందుకు దేవుని చేత ఎన్నిక చేయబడ్డ వ్యక్తివి. ఇతర వ్యక్తులను కట్టడానికి, పడగొట్టబడిన వారిని కట్టడానికి, పగిలిన గుండెలను ఏడ్చే వారిని ఆదరించడానికి దేవుడు నిన్ను, ఇతరుల యొక్క కన్నీళ్లను తుడవడానికి దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకొని ఉన్నాడు. నీవు దేవుడు ఏర్పాటు చేసుకున్న మండుచున్న పొద. నువ్వు సాక్ష్యం చెప్తూ ఉంటే ఇతరులు బ్రతుకుతారు. నువ్వు దేవుని గురించి మహిమపరుస్తూ సాక్ష్యం చెప్తుంటే ఇతరులు ధైర్యపరచబడతారు, జ్ఞానవంతులు అవుతారు. యవ్వనస్తులు సైతము బాగుపడతారు, వృద్ధులు సైతము బలపడతారు, శక్తిని పొందుకుంటారు, పరిశుద్ధాత్మ బలమును పొందుకుంటారు. నీ ద్వారా ఇతరులకు దేవుడు పరిశుద్ధాత్మ అభిషేకం ఇవ్వబోతూ ఉన్నాడు, నూతన జీవితాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. దేవుడి వాక్యం దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. వందనాలు. కాబట్టి ఈ వాక్యాన్ని మీరందరూ చూస్తున్నందుకు వందనాలు. లైక్ చేయండి దేవుని వాక్యానికి. నాకు కాదు,
ఈ ఛానల్కి మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా మీరు ఇప్పటి వరకు ఒక్కరికైనా ఈ వాక్యాన్ని షేర్ చేయకపోతే తప్పకుండా ఈ వాక్యాన్ని షేర్ చేయండి. దేవుని వాక్యాన్ని షేర్ చేయడం ద్వారా మీరు ఒక టైప్ పరిచర్య చేసినట్లే. దేవుడు మిమ్మల్ని నా కొరకు ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక. ఆమేన్.